హాయ్ మామగారు. గుడ్ మార్నింగ్. అల్లుడు గారు ఏమిటి మీరే వచ్చారు? ఒక చిన్న కాకితో కబురు పంపితే నేనే వచ్చేవాడిగా. మా ఇంట్లో కాకులు కుక్కలు, అందుకనే వచ్చాను. అది సరే గానీ మా డాడీ ఫైల్ తీసుకురమ్మన్నారు. నానా హాయ్ గీత. బయటికి వెళ్ళొస్తాను. గీత గీత 1 మినిట్ మేడం. అందమైన వారు అందంగా ఒక్కసారి హలో అంటే మీ సొమ్మేం పోతుంది చెప్పండి. అడ్డమైన వాళ్ళందరికీ హలో అని చెప్పడానికి నేనే టెలిఫోన్ ఆపరేటర్ని కాను. ఓ మార్వెలస్ జోక్, నవ్వాలనిపిస్తుంది. అవును, ఈ రోజు అనుకుంటాను మీ హీరో జైలు నుంచి రిలీజ్ అయ్యేది. ఏ దండలు ఏమైనా ఏర్పాటు చేస్తావా? కావాలనుకుంటే ఒక దండలకేం కర్మ, రికార్డింగ్ డాన్సులు, చెక్క భజనలు వగైరా వగైరా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాను మీకోసం. చాలా విద్యలు నేర్చుకున్నావే. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పమంటా స్వీటీ? అంతకంటే ముందు కొంచెం మర్యాద కూడా నేర్చుకోవాలి నువ్వు. లేకపోతే చిన్న వయసులోనే కట్టుడు పళ్ళు కట్టించుకునే కర్మ పడుతుంది. ఏమండి, మీ అమ్మాయి కాస్తంత అందంతో పాటు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. దాని మాటలే పట్టించుకోకు నాయన, గారాబంగా పెరిగింది కదా, కాస్త పొగరు ఉండాలండి. అసలు ఇలాంటి పొగరబోత ఆడపిల్లంటే నేను పడిచేస్తాను. అయితే చావు. ఇదిగో ఆయన ఫైలు. ఓకే, వెళ్ళొస్తాను బేబీ. వెళ్ళిరా టాబీ. ఏమిటి మా శేఖరబాబుతో మాటలు తప్పు కదా? పెద్ద మనిషి అలాగైనా మాట్లాడడం. మీ కంటికి అందరూ పెద్ద మనుషులే. నోడున్న పశు, పెదవ పోజు వీడును. వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఇప్పుడు జైలుకెళ్ళా పడుద్దాన్ని కలుస్తావా? నాకు ఇష్టం లేదు, మానే. నాకు ఇష్టం లేని పనులు మీరు మానేస్తున్నారా? మీకు ఇష్టం లేని పనులు నేను మానేయడానికి? వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏమంటారు? మా వాడు 1 గంట క్రితమే రిలీజ్ అయి వెళ్ళిపోయాడా? ఇంకా ఇంటికి రాలేదే. ఓకే ఓకే. యాండి అబ్బాయి వస్తున్నాడండి. ఆగక్కడ. నువ్వే ఇంట్లో అడుగు పెట్టే ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. యాండి సమాధానం చెప్పమందే నిన్ను కాదు, వాణ్ణి. సరే అడగండి. తండ్రిగా నీకే విషయంలోనైనా లోడ్ చేశానా? లేదు. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కోరినా కాదన్నానా? లేదు. మరి అటువంటప్పుడు నలుగురిలోనూ నాకు అప్రదిష్ట తెచ్చిపెట్టే పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? నేనేం దొంగతనం చేయలేదు, రంకుతనం చేయలేదు. ఆ 2 మాత్రమే నేరాలా? అంతస్తు నిలబెట్టుకోలేకపోవటం, కన్నవాళ్లను క్షోభ పెట్టడం అంతకు మించిన నేర. నేను కాదంటే మీరు ఒప్పుకుంటారా? పైగా ఇప్పుడు నేను జైలు శిక్ష అనుభవించిన నేరస్తుణ్ణి. అందుకే చెప్తున్నాను, తెలిసి గాని తెలియక గాని ఏ గొడవల్లోనూ తలదొచ్చనని, ఇక ముందెప్పుడు నా ముందు దోషిగా నిలబడనని నీ తల్లి మీద ప్రమాణం చేయి. చేస్తే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది. చేయకపోతే మనకున్న అనుబంధం ఇంతటితో తెగిపోతుంది. అయ్యో ఏమిటండి ఆ మాటలు? నేనేం మాట్లాడుతున్నానో వాడికి నాకు అర్థమైంది. ఇప్పుడు వాడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ మీద వాడికి ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమవుతుంది. ఏ మాట్లాడవే? సమాధానం చెప్పకుండా లోపలికి రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? అమ్మ మీద ఒట్టు పెట్టారు, అందుకే లోపలికి రాకుండా ఉండలేకపోయాను. అంటే నేను చెప్పిన దానికి ఒప్పుకున్నట్టేనా? నేను మీ బిడ్డ నాన్నగారు, మీ మాట కాదని ఎలా అనగలను? మీ గుండెల మీద పెరిగిన రోజుల నుంచి ఈ ఇంట్లో ఎప్పుడు ధర్మం, న్యాయం, చట్టం ఇవే మాటలు వినిపిస్తూ వచ్చాయి. అవి వింటూ వాటి అర్థాలని తెలుసుకుంటూనే పెరిగాను, వాటిని ఆచరిస్తూనే పెద్దవాణయ్యాను. అందుకే ఎక్కడ ఏ అన్యాయం జరుగుతున్నా చూసి సహించలేని వాణ్ణయ్యాను. అమ్మ చెప్పిన రామాయణంలో రాముడు దుర్మార్గుడైన రావణుని చంపితే అందరూ ఆయన పొగిడారు, దేవుణ్ణి చేశారు. ఆయన అడుగుజాడలోనే నడవాలనుకున్నాను, నడుస్తున్నాను. కానీ ఒక్కటే బాధ, ఆనాడు రాముడిని పొగిడారు, ఇప్పుడు నన్ను తిడుతున్నారు. ఈ తేడా ఎందుకో మీరు నాకు కాస్త వివరంగా చెప్పగలిగితే మీరు చెప్పింది చేస్తాను. ఆనాటి సమాజంలో ప్రజల్ని కాపాడవలసిన వాడు రాజు. రాముడు రాజే. ప్రజాకంఠకుడైన రావణాసురుణ్ణి శిక్షించవలసిన బాధ్యత అతనిది. ఈనాడు ఆ బాధ్యత మాది, అంటే ప్రభుత్వానికి. లేదు నాన్నగారు, ఈ సమాజంలో బలవంతుడెప్పుడు బలహీనుడు అనదొక్కుతూనే ఉన్నాడు. అతన్ని ఆపేవారు లేరు, ఇతన్ని కాపాడేవారు లేరు. ఉన్నారు. నేరస్తులను బంధించడానికి పోలీసులు, నిర్దోషులను రక్షించడానికి కోర్టులో ఉన్నాయి. వాటిని నడిపే మేమున్నాం. మీరు ఎక్కడున్నారు? కోర్టులో 4 గోడల మధ్య బంధించబడి ఉన్నారు. ఆ బలహీనుడు తన గోడు తానుగా వచ్చి మీతో చెప్పుకోలేడు. అందులో న్యాయవాది కావాలి. ఆ లాజేత మాట్లాడిన తాటి 100 వెళ్ళిపోయాలి. 100కి 90 మంది కూటికి లేని పేదవాళ్ళు నా దేశాన మంది. ఇలాంటి పరిస్థితుల్లో తన యజమాని తనకు జీతం ఇవ్వలేదని ఆ పేదవాడు 100 ఖర్చు పెట్టి లాయర్ పెట్టి కోర్టులో తన గోడు మీతో చెప్పుకోగలడా? పొట్ట కూటి కోసం ఒక అయ్య దగ్గర పనిచేసే ఆడపిల్లను
కంచె చేను వేసినట్టు ఆ యజమాని ఆమె శీలను అపహరిస్తే తనకు జరిగిన అన్యాయాన్ని మీతో విన్నవించుకోవడానికి వేలెక్కడి నుంచి వస్తాయి ఆవిడకి. ధర్మంగా మందులు ఇవ్వమని గవర్నమెంట్ ఆసుపత్రులు పెట్టింది. ఉచితంగా ప్రజలకు చెందవలసిన మందుల్ని బ్లాక్ లో అమ్మేసి మందులేవో పొమ్మని తోసేస్తుంటే ఒంటి మీద గుడ్డాలేని ఆ నిరుపేద తనకు జరిగిన అన్యాయం మీతో చెప్పుకోవడానికి 100,000 ఎక్కడి నుంచి సూచిస్తాడు? అయితే ఈ కోట్లు ఎందుకున్నట్టు మేమెందుకున్నట్టురా? కడుపు మండి ఎవరైనా తిరగబడి అఘాయిత్యం చేస్తే వాని విప్లవకారుని ముద్ర వేసి జైల్లో తోసి శిక్షించడానికి. మీ న్యాయం, మీ చట్టం ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం కాదు నాన్న, డబ్బున వాళ్ళు కాపాడడం కోసం. మీ న్యాయం మీద, మీ చట్టం మీద నాకేం మాత్రం నమ్మకం లేదు. న్యాయం గల మార్గంలో నాకు న్యాయమని తోచిందని ఆచరిస్తాను అంతే. నన్ను గాని నా ఆశయాలు గాని మార్చడానికి ప్రయత్నించకండి. నా మాన నన్ను వదిలేయండి ప్లీజ్. రవి, ఏమిట్రా ఇది? ప్లీజ్, నీ ఆవేశం చంపి నీ మంచి గురించి చెబుతున్న పెద్దల మాటలు మన్నించు. నువ్వు జైలుకి వెళ్ళింది నా గురించి. ఇప్పుడు నువ్వు నాన్నగారిని ఎదిరించి ఇంట్లోంచి వెళ్ళిపోతే నాకు జీవితాంతం మనశ్శాంతి ఉండదురా. దయచేసి అమ్మ కోసమైనా నీ స్వభావాన్ని మార్చుకో ప్లీజ్. లోపలికి. ఈశ్వర్, ఒరే రవి, నిన్ను చూడగానే మీ నాన్నగారు మండిపడ్డారని నువ్వు అనుకున్నావు గాని ఇన్నాళ్ళు ఆయన నీ కోసం ఎంతగా కలవరిచ్చారో నీకేం తెలుసురా? బాబా, ఇన్నాళ్ళు మా అందరి మాట కాదని చెడుని ఎదిరించావు, మంచికి నిలబడ్డావు. కానీ ఈ సంఘం నీకేమిచ్చింది? నేరస్తుడనే బిరుదు. రేపైనా అంతే బావా. నీ ఆదర్శం కోసం కన్నవాళ్లను కూడా ఎదిరించి వెళ్ళిపోయావని నీ త్యాగాన్ని ఎవ్వరూ గుర్తించరు. అందుకే నా మాట విను, లోపలికి పద. ఆల్ రైట్. పీటర్ గారా రారా, ఇదేం పరాయిలా, మన పీటర్ గారిలేగా. పీటర్ గారు, నమస్కారం. నమస్కారం. ఏదో కొత్త పార్టీలా ఉంది. ఏమిటి కేసు? లూటియా, రేపా, మర్డరా? కూర్చోండి. ఏమిటి నవ్వుతున్నారు? తవరా కళ్ళజోడు పెట్టుకోండి. ముందు పెట్టుకోండి చెప్తాను. ఇప్పుడు చూడండి. నువ్వా నాగన్నా? మన పేరు ఇప్పుడు నాగేశ్వరరావు అండి. ఒరే 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 ఒరే, వేషంతో పాటు పేరు కూడా మార్చేసుకున్నావా? జుట్టు ముడేసుకుంటే అందరూ చెవిలో పువ్వు పెట్టాలని చూస్తున్నారండి. అందుకే నా చేగా నేనే దగ్గోసుకున్నాను, పేరు మాత్రం పెంచుకున్నా. బాగుంది. ఏమిటి విశేషం? ఈడు మన బామ్మర్ది సుబ్బడు, తెలుసు కదండి. అప్పుడు విడి విడిగా కేసు గెలిచావు. చిత్తమండి, ఈడి దయవల్ల కాలిపోయిందండి, తమ దయవల్ల కేసు పెద్దోళ్ళు మాట్లాడుకుంటే మధ్యలో అడ్డం వచ్చి ఉంటే రెండో కాలు కూడా ఇరిగిపోద్ది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటేనండి, మా వాడు కూనీ కేసులో ఇరుక్కున్నాడండి. కూనీ చేశాడా? తప్పండి. కూనీ చేసాడంటే కేసు పోద్ది. మరి తెలియక ఇరుక్కున్నాడని చెప్పాలి. నువ్వు ఎన్ని కేసులో కోర్టుకొచ్చావు? ఒకటేనండి. ఒక్క కేసులో కోర్టుకొచ్చావు లేదో లా పాయింట్లు మాట్లాడుతున్నావే, అది నా దగ్గర ఆల్రెడీ. బుర్రన్నోడు ఒక్కసారి కోర్టుకు వెళ్తే మొత్తం అక్కడ జరిగే లిటికేషన్ అంతా తెలుస్తుందండి. అసలు కేసు నడపడానికి నీకులా పట్టాలేదు కానీ, లేకపోతే నేనే నడిపేద్దు. బతికించు. నీ పోటీ వాళ్ళందరూ లాచతోటం ప్రారంభిస్తే నా బొచ్చులో రాయే. సరే, ఇంతకీ కేసు ఏమిటో చెప్పు. చెప్పరా? సీతం సుభద్ర మొగుళ్ళేడండి. ఎవరు? అర్జునుడు కాదు, భీముడండి. ఆడికి నాకు పడదండి. అదే మనకి స్ట్రాంగ్ పాయింట్ అండి. ఆడి నేను కత్తితో పొడిచాను. ఇది ఒక్కటే ఈక్ పాయింట్ అండి. నాయన అపరచాణిక్య, నువ్వు సలహా తీసుకోవడానికి వచ్చావా, ఇవ్వడానికి వచ్చావా? పాయింట్ల తర్వాత ముందు కేసు వినని. ఆడి మొహమాడికి చెప్పడం రాదండి. సరే, నువ్వే చెప్పు. అసలు విషయం ఏంటంటేనండి, ఇప్పుడు చెప్పు. మా ఓడికి యాపిల్ పళ్ళు కొని అక్కడికక్కడే కోసుకు తినడం అలవాటు అండి. అంచేత రోజు మధ్యాహ్నం ఓ పేస్ కాప్ చేతితో పుచ్చుకుని బజారు వెళ్తాడండి. పేస్ కాప్? అవునండి. పెద్ద కత్తి? అవునండి. యాపిల్స్ కోయడానికి. ఏంటండి ఏంటి పేస్ కాప్ తోటి యాపిల్ పళ్ళు కోసుకోకూడదు రూలేమా? లేదు, నువ్వు కానీ. ఆ రోజున అలాగే వెళ్ళాడు ఈడు. ఈడు చెప్పాడు కదండి, ఆ దేవుడికి ఈడికి పట్టం లేదని. అంచేత ఎన్నాళ్ళు బట్టో ఈయన సంప్యాలు కాసు కూర్చున్నాడు. ఇప్పుడు ఈడి దగ్గరకు వచ్చి ఈడి కత్తే తీసుకుని ఈయనే పొడవబోయాడండి. వీడిని వాడు చిత్తం. ఇదే నేను స్ట్రాంగ్ పాయింట్ అని మనవి చేస్తున్నది. ఇది తమరు జాగ్రత్తగా వినాలి. ముందర ఆడే ఈయన్ని పొడవబోయాడండి. అప్పుడు ఈడన్నాడు, ఒరే మనకి విరోధాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ పాటిని యాపిల్ కోసం తిందామని వచ్చిన అమాయకుణ్ణి, కావాలంటే నువ్వు కూడా ఓ ముక్క తిను, అంతేగాని నన్ను ఏం చేయొద్దని దండం పెట్టాడండి. ఆడేనలేదండి. భయపడకండి, తమరిని ఏం చేయను. ఇప్పుడు కత్తి ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. ఆడి చేతిలో ఉంది. మీరు లేవండి.
మీరు ఈడన్నమాట అండి అంటే సుబ్బడు నేను భీముడిని అండి పట్టుకోండి పట్టుకోండి లాగండి లాగండి గట్టిగా లాగండి 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 వదిలేయండి. అంతేనండి ఈయన సంపాలని ఈ చేతిలో కత్తి లాక్కుని గుచ్చుకుని ఆడే చచ్చిపోయాడండి కేసు ఇడిమి పడిందండి రేపు కోర్టులో మీరు ఇలాగే చెప్పాలండి జయం మనదే. మనసా వీడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అజాగ్రత్తగా ఉంటే అసలు ఆ కూని నేనే చేశానని కోర్టులో నాతోనే చెప్పించేయగలడు. అంచేత బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. బావా దీనికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కాలేదు. నీకు ఉద్యోగం కావాలి అంతేగా? ఎంత తేలిగ్గా చెప్పావు గీత. జైలుకి వెళ్ళొచ్చా నేను కావాలని కోరుకున్నా ఎవరిస్తా నాకు ఉద్యోగం? నువ్వు ఒప్పుకుంటే నేను ఇస్తాను. నువ్వా? అవును బావా, నా పెళ్లి కోసం మా నాన్న ఎన్ని లక్షలు సంపాదించాడు. ఆ లక్షలకు కాపలాగా నాకు మొగుడుగా నువ్వు ఉండిపోకూడదు? ఈ 3 నెలల్లో నీకు బాగా పోరెక్కిందే. అందుకే నా మెళ్ళలో 3 ముళ్ళు వేసి ముక్కుతాడు వేయమంటున్నాను. ఈ ముఖానిక? చీ 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 చీ. ఏ వేయవా? వేయను. వేయకపోతే నీ ముక్కు కోసేస్తాను. ఇదిగో నీ విప్ పగలగొడతాను. ఆహా కొట్టి చూడు. కో- నన్ను ఇక్కడ కొట్టా. నేను కొట్టను. నేను కొట్టను. వెల్కమ్ సార్, కూర్చోండి. ఓహో, ఈవేళ వడ్డించే కార్యక్రమం తమదనమాట. ఇంక తిన్నట్టే. అమ్మా అమ్మా, మీ అమ్మగారు బయటికి వెళ్ళారు. మీరు తిన్నా తినకపోయినా ఇవాళ వడ్డించేది మాత్రం నేనే. కూర్చోండి. నేను కూర్చోను. ఏయ్ కూర్చోవయ్యా. తమాషా ఏంటి? తమాషా ఉందా? చిచి జోగానమ్మా. తలపెట్టు. బావా, ఏం మరదలా? అత్తయ్య గారు బజారు పోతే ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? మొగుడుకు అన్నం వడ్డించడం ఒక కళ, అది ఇప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ? ఇంకేం ప్రాక్టీస్ చేయమంది? ఆ? ఇంకేమల్లా. ఇంకేం అవ్వలేదా? ఆ, ఇంకో విషయం తెలుసా? ఇవాళ వంటతో పాటు వంట కూడా నేనే ఓ, చేశాను. వెరీ గుడ్. ఆ? వంట కూడా నువ్వే చేసావా? మరి ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? ఎక్కడికి? వంట నువ్వు చేసేవని సరికల్లా నా ఆకలి చచ్చిపోయింది. వదిలే వెళ్తాను. నీ ఆకలి చావడానికి వీల్లేదు. నీ కోసం ఎంతో ప్రేమగా కాకరకాయ వేపుడు, పొట్లకాయ పులుసు, దొండకాయ కూర చేశారు. ఇవన్నీ ఎవరు తింటారు? నేనే రోగినా ఇవన్నీ తింటానికి? అరే, ఇవన్నీ తింటే ఆరోగ్యమని మా నాయనమ్మ చెప్పింది. ఆహా, ఆ, ఇవన్నీ తీసుకెళ్ళి మీ నాయన నోట్లో కుక్కు. అయ్యా 5 లారీలు వచ్చాయండి. 5 లారీలు వెళ్ళాయండి. మరో 5 వస్తున్నాయి. 5 మెదడు తింటున్నావు కదా, వెళ్ళవయ్యా. లఫంగే అయ్యా ఎలారా? వచ్చే ఎలా ఏం చేస్తున్నావు? పని చేస్తున్నానండి. అందుకనే కదండి మీరు నా చేతి వేస్తుంది. పిల్ల ముండ పెట్లాడిపోతుంది. ఓ పట్టు పడదామరా పంజేరిగడు చూడమని చెప్పి ఎన్ని రోజులైందిరా నీకు? ఏం చేయని చెప్పండి. ఆ ఛాయలకి వెళ్తేనే దాని అన్న గుర్రుగా చూస్తున్నాడు నాటు కుక్కలాగా. వేట కుక్కలనే వరుసపరుచుకునేంత మొనగాడరా మనం. ఇలాంటి నాటు కుక్కలు భయపడతామా? వేళ మా అయ్యగారు పిలుచునమన్నారని చెప్పి చేపట్లు అక్కరా. ఏది చెయ్యట్టుకునే ఎవరైనా అడ్డు వస్తే అక్కడే నరికి పారేస్తానని చెప్పు. వేళ అలాగండి.